Hi friends, welcome to Legal Notes. Today we are discussing the topic of Doctrine of Res Gestae. డాక్ట్రిన్ ఆఫ్ రెస్ గెస్టాయ్ అంటే ఏంది అన్న దాని గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. డాక్ట్రిన్ ఆఫ్ రెస్ గెస్టాయ్ తెలుసుకునే ముందు అసలు డాక్టరిన్ అంటే ఏంటి అన్న దాని గురించి చూస్తే, డాక్టరిన్ అంటే సిద్ధాంతం. డాక్టరిన్ అంటే సిద్ధాంతం. ఏ లీగల్ డాక్టరిన్ ఈజ్ ఏ రూల్, ప్రిన్సిపల్, థియరీ ఆర్ టెనెట్ ఆఫ్ లా established through repeated application by courts, guiding legal reasoning and decision making. అంటే ఈ డాక్ట్రిన్ అనేది ఒక రూల్, ప్రిన్సిపల్ ఆర్ థియరీ లా ద్వారా ఎస్టాబ్లిష్ చేయబడింది. రిపీటెడ్ అప్లికేషన్స్ బై కోర్ట్, బై ఫైలింగ్ ద రిపీటెడ్ అప్లికేషన్స్ బై కోర్టులో రిపీటెడ్ అప్లికేషన్స్ ఒకే సబ్జెక్ట్ ఆఫ్ మ్యాటర్ మీద రిపీటెడ్గా అప్లికేషన్స్ వేయడం ద్వారా వచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉంటుందో, ఆ డిసిజన్ మేకింగ్ ఏదైతే ఉంటుందో, దిస్ ఫండమెంటల్ ఐడియాస్ ఇంటర్ప్రెట్ హౌ లాస్ ఆర్ ఎంఫోర్స్డ్ అండ్ ఆఫ్టర్ evolve over time, representing established norms rather than just statutory law. అంటే కోర్టులో చాలా సబ్జెక్ట్స్ మీద చాలా డిస్ప్యూట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అయితే కొన్ని కామన్ డిస్ప్యూట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తూ ఉంటాం, ఒక డైవర్స్కి సంబంధించి చాలా అప్లికేషన్లు అన్నీ పోతూ ఉంటాయి. కానీ ఆ అప్లికేషన్లో కామన్ థింగ్స్ కొన్ని ఉంటాయి. మ్యూచువల్ డైవర్స్లో కొన్ని రకాల జడ్జిమెంట్లు వస్తుంటాయి. ఆ జడ్జిమెంట్ని బట్టి కోర్టు కూడా పాత జడ్జిమెంట్ని బట్టి ఈ జడ్జిమెంట్ కూడా ఇస్తుందన్నమాట. దాన్నే రెస్ట్ గెస్టాయ్ అంటారు. అంటే ఇరువురు భార్యాభర్తలు అప్లికెంట్ ఫైల్ చేసినటువంటి పిటిషన్, ఆ పిటిషన్ మీద జడ్జిమెంటు పాత జడ్జిమెంటు ఎలా ఉందో అదే విధంగా జడ్జిమెంట్ అనేది వస్తుందన్నమాట. దాన్ని రెస్ట్ గెస్టాయ్ అంటారు. అంటే ఒక పిటిషన్ చాలామంది అలాంటి పిటిషన్లే వేసి ఉంటారు డైవర్స్కి సంబంధించి, లేదంటే మెయింటెనెన్స్కి సంబంధించి ఏవో ఒక పిటిషన్ రిపీటెడ్గా వచ్చి ఉంటాయి. అలాంటి పిటిషన్లు పాత జడ్జిమెంట్ ఏదైతే వచ్చి ఉంటుందో ఆ జడ్జిమెంట్ మీదే ఈ కొత్త డెసిజన్ కూడా వస్తుందన్నమాట. దాన్నే డాక్ట్రిన్ అంటారు. డాక్ట్రిన్ అంటే పాత జడ్జిమెంట్ మీదే కోర్టు ఆధారపడి ఇప్పుడు కొత్తగా రీజనింగ్ చేయాల్సినంత అవసరం ఏం లేదు, ఇది పాత జడ్జిమెంట్ ప్రకారమే ఇచ్చేద్దాము అని చేయడమే డాక్ట్రిన్ అనమాట. అదొక సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని కోర్టు ఫాలో అవుతుంది. నెక్స్ట్ డాక్ట్రిన్ ఆఫ్ రెస్ గెస్టాయ్ అంటే మన పర్టికులర్ ఇప్పుడు రెస్ గెస్టాయ్ గురించి మనం మాట్లాడుతున్నాం కదా, దాని గురించి చూస్తే ఇంట్రడక్షన్. రెస్ గెస్టాయ్ ఈజ్ ఎ లీగల్ డాక్టరిన్, లాటిన్ ఫర్ థింగ్స్ డన్. రెస్ గెస్టాయ్ అంటే ఏంటంటే జరిగిన విషయాలు, థింగ్స్ ఏవైతే జరిగిందో దాని గురించి అన్నమాట. రెఫరింగ్ టు స్పాంటేనియస్ స్టేట్మెంట్స్ ఆర్ యాక్ట్స్ సో క్లోజ్లీ కనెక్టెడ్ టు ద మెయిన్ ఈవెంట్ దట్ దే ఫార్మ్ ద పార్ట్ ఆఫ్ సేమ్ ట్రాన్సాక్షన్. దిస్ స్టేట్మెంట్స్ ఆర్ అడ్మిసిబుల్ బికాస్ దే ఆర్ మేడ్ డ్యూరింగ్ ఆర్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎన్ ఇన్సిడెంట్ ఎన్ష్యూరింగ్ ద రిలయబిలిటీ. అంటే రెస్ గెస్టాయ్ అంటే ఏవైతే విషయాలు జరిగాయో వాటి గురించి తెలియజేస్తుంది. రెఫరింగ్ టు స్పాంటేనియస్ స్టేట్మెంట్, స్పాంటేనియస్గా ఒక వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యలు మరియు ఒక వ్యక్తి చేసినటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి దేంతో కనెక్ట్ అయి ఉంటాయి? మెయిన్ ఈవెంట్ ఏదైతే ఉంటుందో దానితో కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. దట్ దే ఫార్మ్ ద పార్ట్ ఆఫ్ సేమ్ ట్రాన్సాక్షన్ని కనెక్ట్ అయి ఉంటాయి చేసే పనులు. ఆ యొక్క డాక్ట్రిన్ని రెస్ గెస్టాయ్ అంటారు. దిస్ స్టేట్మెంట్స్ ఆర్ అడ్మిసిబుల్ బికాస్ దే ఆర్ మేడ్ డ్యూరింగ్ ద ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎన్ ఇన్సిడెంట్ ఒకటి జరిగిన తర్వాత, క్రైమ్ ఒకటి జరిగిన తర్వాత ఇమీడియట్లీ
ఈ స్టేట్మెంట్స్ కానివ్వండి, ఈ పనులు కానివ్వండి, అక్యూజ్డ్ కానీ, అక్యూజ్డ్కి సంబంధించిన వ్యక్తులు కానీ, నిందితులకి సంబంధించిన వ్యక్తులు కానీ చేస్తుంటారన్నమాట. వాటిని బట్టి కేసు అనేది డిసైడ్ చేయవచ్చు. దాన్నే డాక్ట్రిన్ ఆఫ్ రెస్ గెస్టాయి అంటారు. ఎన్ష్యూరింగ్ ద రిలయబిలిటీ, విశ్వసనీయతని పెంచడానికి ఇది వాడవచ్చు అన్నమాట. డెఫినేషన్: ఇట్ ఇంక్లూడ్స్ వర్డ్స్ స్పోకెన్ or actions take at the scene of crime or event that are intimately linked to it. స్టేట్మెంట్స్ కానివ్వండి, అంటే నిందితులు చేసినటువంటి స్టేట్మెంట్స్, లేదా నిందితుడికి సంబంధించిన వ్యక్తులు చేసినటువంటి స్టేట్మెంట్స్, వాళ్ళు చేసిన పనులు, క్రైమ్ సీన్ దగ్గర చేసినటువంటి పనులు, ఇవన్నీ డైరెక్ట్ ఆ ఇన్సిడెంట్కి లింక్ అయి ఉంటాయన్నమాట. దాన్ని రెస్ గెస్టాయి అంటారు. నెక్స్ట్, అడ్మిసిబిలిటీ. అంటే ఈ రెస్ గెస్టాయి డాక్ట్రిన్ ఎంత మాత్రం ఆమోదయోగ్యం కోర్టులో అన్నది దాని గురించి చూస్తే, సెక్షన్ 6 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, భారతీయ సాక్ష్య అధినియం 2023 ప్రకారం ఫ్యాక్ట్స్ దట్ ఆర్ ద పార్ట్ ఆఫ్ సేమ్ ట్రాన్సాక్షన్స్ రిగార్డ్లెస్ ఆఫ్ whether they occurred at the same time or same place are relevant. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారంగా చూస్తే, ఫ్యాక్ట్స్ దట్ ఆర్ డన్ ద పార్ట్ ఆఫ్ సేమ్ ట్రాన్సాక్షన్, ఒక ట్రాన్సాక్షన్, మెయిన్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో లేదా మెయిన్ క్రైమ్ ఏదైతే ఉందో ఆ క్రైమ్కి సంబంధించిన చిన్న చిన్న పనులు, ఆ పనులు జరగడం వల్లే ఆ క్రైమ్ అనేది జరిగిందన్నమాట. ఫ్యాక్ట్స్, ఆ ఫ్యాక్ట్స్ని పరిగణలోకి తీసుకుంటారు ఈ డాక్ట్రిన్ ప్రకారం. రిగార్డ్లెస్ ఆఫ్ వెదర్ దే అక్కర్డ్ ఎట్ ద సేమ్ టైమ్ అండ్ సేమ్ ప్లేస్ ఆర్ రిలవెంట్. అది ఏ ప్లేస్లో జరిగినప్పటికీ, ఎప్పుడు జరిగినప్పటికీ, ఎలాగైతే కానివ్వండి, కానీ విశ్వసనీయత అనేది కోల్పోదు. అడ్మిసిబిలిటీ అనేది ఖచ్చితంగా అడ్మిసిబుల్గా తీసుకుంటుంది కోర్టు, అంటే ఆమోదయోగ్యంగా తీసుకుంటుంది. కండిషన్స్: ద స్టేట్మెంట్ మస్ట్ బి ఇన్స్టింక్టివ్, నాట్ ప్రిమిడేటెడ్ అండ్ మేడ్ అండర్ ద ప్రెషర్ ఆఫ్ మూమెంట్. స్టేట్మెంట్ అనేది పర్టికులర్గా ఆమోదయోగ్యంగా కరెక్ట్గా అనిపించాలి, వినగానే అయి ఉంటుంది అని జడ్జి గారికి అనిపించాలన్నమాట. ఆ విధంగా స్టేట్మెంట్ అనేది ఉండాలి. అంతేగాని ప్రణాళికాబద్ధంతో ముందుగానే ప్లాన్ చేసుకొని ఇటువంటి స్టేట్మెంట్స్ అనేది ఇచ్చి ఉండకూడదు. మరియు ఒకరి యొక్క ప్రెషర్లో, ఒకరు చేసినటువంటి ఒకరి యొక్క ప్రెషర్లో ఉండి, ఇన్ఫ్లుయెన్స్లో ఉండి ఈ పని అయితే చేయకూడదు అన్నమాట. అది ఒక్కసారిగా అకస్మాత్తుగా రావాలన్నమాట ఈ స్టేట్మెంట్స్ కానివ్వండి, క్రైమ్ సీన్లో చేసేటువంటి పనులు కానివ్వండి, అకస్మాత్తుగా జరిగేటట్టే ఉండాలి, కానీ ప్రీ ప్లాన్డ్గా ఉండకూడదు. సేమ్ ట్రాన్సాక్షన్ టెస్ట్. కోర్ట్స్ కన్సిడర్ ద ప్రాక్సిమిటీ ఆఫ్ టైమ్, ప్లేస్, కంటిన్యూటీ ఆఫ్ యాక్షన్స్ అండ్ కమ్యూనిటీ ఆఫ్ పర్పస్. కోర్ట్ అనేది ఏం టెస్ట్ చేస్తుందంటే ప్రాక్సిమిటీ ఆఫ్ టైం ఎలా ఉంది, ఒక 2 రోజుల్లో ఈ పని జరిగింది, కరెక్ట్ 2 రోజుల్లోనే ఇది జరిగింది, ఇలా లింక్ చేసుకుని కోర్ట్ అనేది చూస్తుంది అన్నమాట. ప్లేసు, కంటిన్యూటీ ఆఫ్ యాక్షన్ ఎలా జరిగింది, కంటిన్యూస్గా ఇలా జరుగుతూనే ఉంది అన్న విషయాల్ని కోర్ట్ అనేది పరిగణలోకి తీసుకుంటుంది. ఎగ్జాంపుల్స్లో చూస్తే, స్పాంటేనియస్ ఎక్సైట్మెంట్. ఫస్ట్ ఎగ్జాంపుల్: ఏ విట్నెస్ ఎల్లింగ్ హీ హ్యాజ్ ఎ గన్ వైల్ వాచింగ్ ద క్రైమ్. ఒక సాక్షి కంటి ముందు ఒక మర్డర్ జరుగుతుంది అనుకుందాం. ఒకరి ముందు మర్డర్ జరుగుతూ ఉంది. సాక్షి ఎవడైతే ఉన్నాడో, ఐ విట్నెస్, ఆ మర్డర్ని చూస్తూ ఉండి అతను గన్ను తీయగానే అక్యూజ్డ్ ఎవరైతే ఉంటాడో, నిందితుడు గన్ను తీసి కాల్చేటప్పుడు అతని దగ్గర గన్నుంది అని చెప్పి అరవడం. క్రైమ్ చూసి అతనికి నోట్లోంచి అసలు మాట రాదు. ఒక క్రైమ్ చూస్తూ ఉంటే, నిజంగా జరిగింది చూస్తూ ఉంటే అతనికి ఆ సన్నివేశంలో మాట నోట్లోంచి రాదు. అలాంటి అతను సిల్లీగా అతని దగ్గర గన్నుంది అని చెప్పే అంత ఇది అతనికి రాదన్నమాట. అర్థమవుతుందే?
ఇలాంటి స్టేట్మెంట్స్. డిస్ట్రెస్ కాల్, ఏ పర్సన్ క్రయింగ్ ఫర్ హెల్ప్ ఇమీడియట్లీ ఆఫ్టర్ బీయింగ్ అసాల్టెడ్, ఫిజికల్ ఎవిడెన్స్. ఏ పర్సన్ క్రయింగ్ ఫర్ హెల్ప్ ఇమీడియట్లీ ఆఫ్టర్ బీయింగ్ అసాల్టెడ్. ఒక పర్సన్ ఉన్నాడు, హెల్ప్ అడుగుతున్నాడు, ఎప్పుడు దెబ్బలు తిని మొత్తం అయిపోయిన తర్వాత హెల్ప్ అడుగుతున్నాడు అనమాట, కాపాడండి అని. అంటే ఇలాంటివి జరగవు అన్నమాట, వాటిని కోర్టు పరిగణలోకి తీసుకోదు. ఫిజికల్ ఎవిడెన్స్, ఏ పర్సన్ ఇంజూర్డ్ ఇన్ ద రాబరీ వేర్ ద ఇంజరీస్ ఆర్ ది పార్ట్ ఆఫ్ ది ఈవెంట్. ఓ పర్సన్ అనేది ఇంజూర్డ్ అయ్యాడు, ఇంజరీస్ ఎలాగయ్యాయి, ఎక్కడెక్కడ అయ్యాయి అనేది కూడా ఒక సాక్ష్యమే అనమాట. దిస్ ఈజ్ ఆల్సో ద పార్ట్ ఆఫ్ ది ఈవెంట్. అంటే మనం చూడాల్సింది ఎగ్జాంపుల్ ద్వారానే మనకి డాక్టరీన్స్ అనేవి ఖచ్చితంగా అర్థం అవుతాయి. మ్యాటర్ ద్వారా అయితే మ్యాక్సిమం అర్థం కాదు. ఎగ్జాంపుల్ ద్వారా చూసుకుంటే స్పాంటేనియస్ ఎగ్జైట్మెంట్. ఇప్పుడు స్టేట్మెంట్ అనేది వస్తుంది, ఆ స్టేట్మెంట్లో విట్నెస్ ఎల్లింగ్ అరవడం, విట్నెస్ అరుస్తాడు అనమాట, అతని చేతిలో గన్ను ఉంది అని చెప్పి అరవడం, అది కూడా ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ది క్రైమ్ జరిగే దాంట్లో అది కూడా ఒక పార్ట్. అంటే అలా తీసుకుంటుంది అన్న డాక్టరీన్. ఇదొక పార్ట్. డిస్ట్రెస్ కాల్, పర్సన్ క్రయింగ్ ఫర్ హెల్ప్ ఇమీడియట్లీ ఆఫ్టర్ బీయింగ్ అసాల్టెడ్, ఇది కూడా ఒక పాయింట్ అనమాట. ఈ పాయింట్స్ అన్నీ రెస్ గెస్టాయ్ కిందకి వస్తాయి అన్నమాట. అంటే టైమింగు, ఎప్పుడు అరిచాడు, ఏం జరిగింది, ఇవన్నీ కూడా రెస్ గెస్టాయ్